share and subscribe to vishwasam.in. చింతకాయ ఏంటి ఇంత వంకర టింకరగా ఉంది అన్నాడట వెనకటికో ఓవర్ యాక్షన్ గాడు. వంకర లేని చింతకాయ దొరకడం ఎంత అసాధ్యమో వంక పెట్టలేని సినిమా చూడడం కూడా అంతే కష్టం. కాకపోతే కొందరు ఎలా చెప్పినా ఏం చెప్పినా నెగటివ్ చేసేయడానికి మసి పూసేయడానికి ముందుగానే రెడీ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు గుంటూరు కారం మీద గుంపుగా పడ్డారు అనిపిస్తోంది. గుంటూరు కారం ఎలా ఉంది? మరీ అంత ఘోరంగా ఉందా? నెగటివ్ ప్రచారానికి కారణం ఏంటి? బెనిఫిట్ షో పడిందో లేదో అజ్ఞాతవాసిని గుర్తు చేస్తూ ముందుగానే రెడీ చేసుకున్న పోస్టర్లు, మీమ్లు డిజిటల్ మార్కెట్లోకి వచ్చేసాయి. అంటే నువ్వేది చూపించినా మేం చేసేది చేస్తాం అని చెప్పడం, అదే చెయ్యడం వాళ్ళ ఉద్దేశం. గుంటూరు కారంలో వంక పెట్టడానికి పెద్దగా అభ్యంతరం పెట్టడానికి ఏముంది? ఇంటర్వెల్ తర్వాత ఓ పావుగంట తప్పిస్తే మిగతా అంతా మహేష్ హైపర్ ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది. ముందుగా చెప్పాడో ఏమో, త్రివిక్రమ్ అతికినట్టుగా కనిపించే సన్నివేశాలు కూడా ఇందులో పెట్టలేదు. కాకపోతే ఓ మాస్ మసాలా కావాలని చెప్పి మరీ తీయించాడు మహేష్ అని మాత్రం తెలుస్తూనే ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో. పైగా భాషలో గుంటూరు బెజవాడ యాస మరో బోనస్. అయినా ఎందుకు ఏదో ఒక వంక పెట్టడం? అత్తారింటికి సినిమాలో అత్తని తెచ్చినట్టు, సన్ ఆఫ్ సత్యమూర్తిలో నాన్నను హైలైట్ చేసినట్టు, అల వైకుంఠంలో కొడుకును చూపించినట్టు ఇందులో తల్లి కొడుకుల బంధాన్ని తీసుకున్నాడు. ఎంతసేపు ఇదే స్టోరీనా మొదలు పెట్టేశారు. జైలర్ సినిమాలో సన్నివేశాల్ని విక్రమ్తో పోల్చుకుంటాం. పుష్ప చూసి కేజీఎఫ్ స్టోరీ లైన్తో పోలికలు పెట్టుకుంటాం. ఇక్కడ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి లేని పోలిక తెచ్చి బ్రూటల్ ట్రోలింగ్ చేయడానికి కారణం ఏంటి? ఓ చిన్న సినిమా వచ్చింది, బాగుందనే టాక్ తెచ్చుకుంది, ఓకే. దానికోసం మాత్రమే ఇది జరుగుతోంది అనుకోవడానికి లేదు. అది కూడా ఓ కారణం కావచ్చు, అంతే. ఇదంతా ఓ కుట్రపూరిత కాంట్రవర్సీ అనిపిస్తోంది. ఖచ్చితంగా దీని వెనక త్రివిక్రమ్ హేటర్స్ తో పాటు ఇంకొన్ని పొలిటికల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. ఏపీలో జరుగుతున్నట్టే మహేష్ సినిమా మీద కూడా పని గట్టుకొని నెగటివ్ చేస్తున్నారా? ఏపీలో ఏం జరిగినా ఘోరమే అన్నట్టు, అసలు ఏ కోసానా మంచి అనేదే లేదన్నట్టుగా మాట్లాడినట్టే మహేష్ సినిమాను కూడా టార్గెట్ చేశారా? చూడబోతే ఇలాగే ఉంది. సలార్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు గాని ఇప్పుడు మాత్రం ఇచ్చారు అంటూ రిలీజ్ కు ముందే కొందరు స్టార్ట్ చేశారు. ఏడాది చివరి వారంలో వచ్చిన సినిమాకు సినిమాలంటే పడి చచ్చే సంక్రాంతి పండుగ వేళను పోల్చడం అంత సమంజసంగా అనిపించదు. పైగా మహేష్ ఏమి బ్లడ్ బ్రీడ్ గురించో, కులం గురించో, పార్టీల గురించో మాట్లాడే బాపతు కూడా కాదు కదా. ఇంకెందుకు ఏడుపు? మహేష్ డాన్సులు అదరగొట్టాడు. ఎప్పుడూ లేనంత ఎనర్జీతో కనిపించాడు. కుల రాజకీయం ఎంత దారుణంగా ఉంటుందో స్టోరీ చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ వదిలేసి నులక మంచంలో కంతలు వెతికే పని పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏపీలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టుగానే, ఏం జరిగినా నెగిటివే అని చెప్పేందుకు తాపత్రయపడుతున్నట్టుగానే గుంటూరు విషయంలో కూడా జరిగింది అనిపిస్తోంది. బాస్, నెగిటివిటీ అనేది చాలా ప్రమాదకరమైన మానసిక రోగం. దానికి మందు కూడా లేదు. నవ్వుతున్న వాళ్ళని చూడలేరు, మెదలకుండా ఉన్న వాళ్ళని ఏడిపించాలి అన్నట్టుగా రెచ్చిపోయే ఇలాంటి మూక ఇప్పుడు సినిమాల మీద పడింది అని మాత్రం అర్థం చేసుకోవాలేమో. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to vishwasam.in.